ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. దానియేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. దేవుని బిడ్డలారా, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో అనేటువంటి యవ్వనస్తులు పలికినటువంటి యొక్క ఉన్నతమైన మాట ఇది. విశ్వాసం కలిగిన, ధైర్యం కలిగిన మాట ఇది. దేవుని బిడ్డలారా, దేవుని చేత పిలువబడిన, ఎన్నుకొనబడినటువంటి యొక్క ముగ్గురు యవ్వనస్తులు దేవుని కొరకు వైరాగ్యంగా నిలువగా వాళ్ళ యొక్క విశ్వాస జీవితానికి ఒక గొప్ప ఛాలెంజింగ్ వచ్చినది. ఆ సమయంలో అనేక మంది వాళ్లను నాశనం చేయాలని ప్రయత్నించి రాజు దగ్గర వాళ్ళని ఇరికించారు. రాజు అయిన నెబుకద్నెజరు వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు రాజుగారికి ఉత్తరం ఇస్తున్నారు. ఈ మండుచున్న అగ్ని గుండములో నుండి దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు, గొప్పవాడు అని దేవుని హెచ్చిస్తున్నారు. కానీ వాళ్లకు ముందుగా ఉంచబడినటువంటి అగ్నిని వాళ్ళు గొప్పగా చూడలేదు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితంలో కూడా ఎంత గొప్ప ఛాలెంజింగ్ వచ్చినా, ఎంత గొప్ప అగ్నిగుండం మీకు విరోధంగా వచ్చినా, వాటి నుంచి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు శక్తివంతుడుగా ఉంటున్నాడు. కానీ మీ యొక్క విశ్వాసాన్ని దేవుని పైన ఉంచాలి. ఈనాటికి కూడా మీ జీవితంలో అనుభవించేటువంటి పోరాటాలను గురించి, మీ జీవితంలో అనుభవించేటువంటి ఛాలెంజింగ్లను బట్టి చోలిపోయి ఉన్నారా? దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. లోకములో ఉండువానికంటే మీలో ఉండు దేవుడు గొప్ప దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఎవ్వరు మిమ్మల్ని చెయ్యి వదిలినా ఆయన మిమ్మల్ని చెయ్యి వదలడు. ఏమైందండి? రాజు మాట వినల ఈ యొక్క ముగ్గురు యవనస్తులు. రాజు మాట విని ఆ విగ్రహాన్ని నమస్కరించలేదు, ఆరాధించలేదు. కానీ దేవుని ఆరాధించారు. దానికి శిక్ష వాళ్ళకి దొరికినది ఏమి? అగ్నిగుండములో వాళ్ళు వేయబడ్డారు. అగ్నిగుండములో వేయబడగా వాళ్ళు సంతోషంగా దాన్ని అంగీకరించారు. కానీ ముగ్గురు యవనస్తులు అగ్నిగుండంలో వేయబడిన 4వ వ్యక్తిగా దేవుడే వచ్చి వాళ్లను రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఎవరంతా వాళ్ళని ఇరికించారో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడిన షాద్రాక్, మేషాక్, అబేద్నెగో విడిపింపబడారు, కాపాడబడారు. దేవుని బిడ్డలారా, శత్రువులు మిమ్మల్ని ఎటువంటి పోరాటములు ఇరికించినా, ఎటువంటి ఆపదలు ఇరికించినా, మీరు ఏమి లేకుండా పోవాలి అని మీకు విరుద్ధంగా క్రియ చేసినా, మిమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి సమర్థుడుగా దేవుడు ఉంటున్నాడు. చోలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని రక్షించి కాపాడి ఈ రోజంతా మిమ్మల్ని సాక్ష్యంగా గొప్పగా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను అభిషేకించండి నాయనా. వీళ్ళ యొక్క విశ్వాస జీవితానికి విరుద్ధంగా ఎటువంటి యొక్క నాయనా ఛాలెంజింగ్ వీళ్ళకు వచ్చి ఉండినా వాటి నుంచి వీళ్ళను కాపాడండి, రక్షించండి. పోరాటాల నుంచి వీళ్ళని విడుదల చేయండి నాయనా. వీళ్ళకు విరుద్ధంగా వచ్చేటువంటి సకల దుష్ట, దుర్మార్గ, అంధకార క్రియలను యేసు ప్రభు నామమును ఇప్పుడే శపిస్తున్నాము. మీ బిడ్డలను కూడా కాపాడండి నాయన, రక్షించండి నాయన. రక్తపోట్లో దాచుకోండి నాయన, దీవించండి నాయన. మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ కల్వారి సిలువలో చెందినటువంటి రక్తములో ఈ బిడ్డలను కూడా దాచుకోండి నాయన. ఓ మీ మహోన్నతమైన ప్రసన్నత దిగిరాని ఈ రోజంతా మీ బిడ్డలు నడపండి. వీళ్ళకు సమాధానాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్క సమస్యల నుంచి వాళ్ళని కాపాడండి, రక్షించండి. అలా మీరు అద్భుతం చేసేందుకు వందనాలు. మహిమా ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.